T20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ కొట్టింది. గ్రూప్ ఏ మ్యాచ్ లో ఐర్లాండ్ పై సత్తా చాటింది. అన్ని విభాగాల్లోనూ పవర్ చూపించింది. పిచ్ సవాల్ విసిరినా భారత జట్టు తగ్గలేదు. టాస్ గెలవడం టీమిండియాకు మరింతగా కలిసొచ్చింది. పేస్ కు అనుకూలించిన పిచ్ పై భారత ప్లేయర్లు ఓ రేంజ్ లో వెలిగిపోయారు. వికెట్ల వేటలో పోటీ పడ్డారు. టీమిండియా బౌలర్ల దూకుడు ముందు ఐర్లాండ్ బ్యాటర్స్ తేలిపోయారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. డెలానీ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. బుమ్రా అయితే ఓ ఆట ఆడుకున్నాడు. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్లపై కూడా మ్యాజిక్ చేసిన జస్ప్రీత్ న్యూయార్క్ లో మరో లెవెల్ చూపించాడు. బంతితో మాయ చేశాడు. ఒక మైడిన్ ఓవర్ కూడా వేశాడు. 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 కీలక వికెట్లు సొంతం చేసుకున్నాడు. మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. మొన్నటికి మొన్న వార్మప్ మ్యాచ్ లోనూ రాణించాడు. ఇప్పుడు ఐర్లాండ్ తో మ్యాచ్ లోనూ రఫ్ ఆడించాడు. 1 ఓవర్లో అసలు పరుగులే ఇవ్వలేదు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చిన హార్దిక్ పాండ్యా 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. న్యూయార్క్ లో హర్షదీప్ సింగ్ అందరికంటే ఎక్కువ పరుగులిచ్చాడు. కాకపోతే 2 వికెట్లు తీశాడు. మొత్తం 4 ఓవర్లు వేసిన హర్షదీప్ సింగ్ 8.80 ఎకానమీ రేటుతో 35 పరుగులిచ్చాడు. కొంతకాలంగా కన్సిస్టెన్సీ చూపని సిరాజ్ ఐర్లాండ్ పై మాత్రం శభాష్ అనిపించుకున్నాడు. 3 ఓవర్లలో 13 పరుగులిచ్చాడు. 1 వికెట్ సొంతం చేసుకున్నాడు. ఐర్లాండ్ పై రోహిత్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లనే ఎంచుకున్నాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ను తీసుకున్నాడు. అయితే ఇద్దరూ 1 ఓవర్కే పరిమితమయ్యారు. టీమిండియా 16 ఓవర్లు వేయగా అందులో 14 ఓవర్లను పేసర్లే పంచుకున్నారు. వేసిన 1 ఓవర్లో అక్షర్ పటేల్ 3 పరుగులిచ్చాడు. రవీంద్ర జడేజా 7 పరుగులు సమర్పించుకున్నాడు. 98 పరుగుల టార్గెట్ చేజ్ లో విరాట్ కోహ్లీ అగ్రెసివ్ గా ఆడాలి అనే మైండ్ సెట్ తో కనిపించాడు. కానీ పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయాడు. 5 బంతుల్లో 1 పరుగు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నిలబడ్డాడు. కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. ఐర్లాండ్ బౌలర్ల నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఫేస్ చేశాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. అప్పటికి టీమిండియా సాధించాల్సిన పరుగులు తక్కువగానే ఉన్నాయి. సూర్యకుమార్ అటాక్ చేయబోయి పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ మాత్రం తన రోల్ కు న్యాయం చేశాడు. 3వ నంబర్లో అద్దరగొట్టేశాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 36 పరుగులతో కేక పెట్టించాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. మరో 46 బంతులు ఉండగానే టార్గెట్ ను పూర్తి చేసింది.